హలో గాయ్స్, అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఇంకా నేను ఈసారి చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం చేసుకుందామని ఫిక్స్ అయిపోయి, సో ఇలా ఫస్ట్ అయితే డబల్ టేప్తో ఇట్లా వాల్కి స్టిక్ చేసుకున్న తర్వాత సో ఈ మ్యాంగో లీవ్స్తో బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేద్దామని ఇలా ట్రై చేశా ఫస్ట్ టైం. సో ఆల్రెడీ ఇది నేను ఎలా చేశాను ఈ డెకర్ మ్యాంగో లీవ్స్తో అనేది షార్ట్స్ వీడియోలో పెట్టాను. సో మీరు కావాలంటే నా ఛానల్కి వెళ్ళి షార్ట్స్ వీడియోలో చూడండి. సో ఇట్లా ఫస్ట్ టైం సింపుల్గా ట్రై చేద్దామని ఇట్లా చేసిన. సో అంటే బ్యాక్ డ్రాప్ క్లాత్ ఏం లేకుండా అనమాట. సో తర్వాత ఇట్లా పీటకి పసుపు రాసుకొని సో ఇంకా బొట్టు అయితే పెట్టుకున్నా. సో ఇంకా నాకు ఫస్ట్ టైం కదా, సో నాకేం తెలియకపోయినా సరే మా అత్తమ్మని అడిగి చేసిన. సో ఇది నా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం నేను చేసుకోవడం. సో నేనైతే ఇట్లా పీటకి ఇట్లా బొట్లు పెట్టుకున్నా. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం ఏ వారంలో అయినా చేయొచ్చు కదా, శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా సరే. సో నాకు మాత్రం ఇంకా 3వ శుక్రవారం నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం రోజే. సో తర్వాత అమ్మవారిది ఇలా ఒక ఫోటో తీసుకొని సో దానికైతే ఇట్లా బొట్టు పెట్టుకొని పీట పైన పెట్టుకున్నా. సో తర్వాత ఇంకా నేనైతే సింపుల్గా నేను అమ్మవారికి శారీ డ్రేప్ కాకుండా బ్లౌజ్ పీసెస్తో ఇట్లా శారీ డ్రేప్ చేయాలని సో ఇలా అయితే ట్రై చేసిన. సో ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్స్ వీడియోలో కూడా నేను పెట్టాను. సో వేరే కలర్ బ్లౌజ్ పీసెస్తో కూడా ఆల్రెడీ ట్రై చేశాను అనమాట. సో డెకర్ చేసా. సో మీరు కావాలంటే నా షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. సో ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకే ఇలా బ్లౌజ్ పీసెస్తో అయితే ట్రై చేసిన అనమాట నేను. చూడండి చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. అండ్ తర్వాత ప్లీట్స్ నీట్గా పెట్టుకున్న తర్వాత సో ఒక చెంపు పైన ఇంకా సెకండ్ బ్లౌజ్ పీస్ కూడా యాడ్ చేసుకొని సో మొత్తం నీట్గా కవర్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. సో ఫినిషింగ్ మంచిగా రావడానికి సో నేను ఇట్లా ఆల్రెడీ యాక్చువల్గా టైం ఉండదు కాబట్టి అదే రోజు సో ముందు రోజు నైటే నేను ఇట్లా ప్లీట్స్ పోసి పిన్స్ పెట్టుకున్నా. చూడండి క్యూట్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా అమ్మవారి రూపాన్ని అయితే ఇట్లా పెట్టుకున్నా నేను. సో చాలా బాగా వచ్చింది అనిపించింది. సో తర్వాత నేను ఇంకా గౌరమ్మ చేసుకోవడానికి కొంచెం పసుపు తీసుకొని గౌరమ్మని చేసుకొని ఇట్లా గౌరమ్మకు బొట్టు పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నా నేను. సో తర్వాత ఇంకా దీపంలో ఇట్లా ఆయిల్ పోసుకొని ఒత్తులేసి పెట్టుకున్నా నేను. అండ్ ఇంక ఇట్లా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నా సింపుల్గా. నాకు మాత్రం మంచిగా వచ్చింది అనిపించింది. సో ఏదో మనకు తోచినంతలో మనం చేసుకోవాలి. సో సింపుల్గా అంటే ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోకపోయినా సరే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇంకా నాకు మా అత్తమ్మ హెల్ప్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా కలశం పెట్టుకోవాలి కాబట్టి ఒక చెంబులో నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా పచ్చకర్పూరం, ఇంకొక కాయిన్ వేసుకొని సో కలశం ఇట్లా పెట్టుకున్నా నేను. ఇంకా కలశంకి ఇట్లా కంకణం కట్టుకున్న తర్వాత ఇంకా దీపారాధన చేసుకున్నా నేను. సో యాక్చువల్గా అయితే అమ్మవారికి నైవేద్యం నేను ఇట్లా దద్దోజనము, పులిహోర, ఇంకా పచ్చివి శనగలు ఆల్రెడీ నైట్ పెట్టుకున్నవి సో అమ్మవారికి పెట్టిన. సో ఇంకా పూజ అయితే అయిపోయిందండి. సో ఇట్లా సింపుల్గా చేసుకున్నాను నేను అమ్మవారికి. సో నాకు మాత్రం చాలా బాగా అనిపించింది ఆ రోజు. సో ఫస్ట్ టైం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు ఇట్లా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటా. సో అప్పటి వరకు బాయ్.